అటువంటి ఈ సంసారం నుంచి ముక్తులవ్వాలి అనంటే దానికి కావలసినటువంటి సాధన అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అనంటే ఈ స్వధర్మాచరణ నుంచి, ఆ భగవద్ ఆరాధన నుంచి ఇదంతా కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి, తద్వారా అందరూ కూడా కృతార్థులు కావాలి. ఈ స్వధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఈ మార్గాన్ని మనం ఈ మార్గంలో వెళ్ళడం అనేది ఒక్కసారి ప్రారంభించాము అనంటే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఒక చిన్న ప్రయత్నం, మనం చేసేటటువంటి సాధనలో ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేసినా కూడా అది చివరికి పెద్దగా మారి మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా స్వయంగా భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు.